స్కూళ్ళల్లో ఏదైతే మొన్ననే పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి ఆ సందర్భంగా రేటింగ్ సిస్టమ్ పెట్టారు. ఇందులో మరుగుదొడ్లు, ల్యాబ్లు, క్రీడా మైదానం, ప్రహరీ, గ్రంథాలయం, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, తరగతి గదులు, తాగునీరు వీటన్నిటినీ కలిపి మార్కులు వేశారట. ఒక్క అంశానికి 5 చొప్పున గ్రేడింగ్ ఇచ్చారట. వీటిలో 90% గ్రేడింగ్ సాధించిన బడులకు 5 స్టార్లు, 30 కంటే తక్కువ ఉంటే 1 స్టారు ఇచ్చారట. దీని ఫలితాల ఆధార విభాగంలో ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, లాస్ట్ ఇయర్ 10th పరీక్షల ఫలితాలు, ఇటీవల జరిగిన సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల ఫలితాలు, ఒకవేళ 10వ తరగతి లేకపోతే ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల ఫలితాలని ప్రామాణికంగా తీసుకున్నారట. ఈ 4 విభాగాల్లో హాజరుకి 40%, ఫలితాలకు 60% గ్రేడింగ్ ఇచ్చారట. 2 కలిపి 90% దాటిన బళ్ళకి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారట. అంతకంటే తక్కువ ఫలితాలు ఉన్న బళ్ళకి 1 నుంచి 4 స్టార్లు కేటాయించారట. దీంట్లో చూస్తే 0 స్టార్ ఎక్కువ ఉన్నాయట. మౌలిక సదుపాయాలు 87 స్కూళ్లలో 311 అభ్యసన ఫలితాలట. 1 స్టార్ ఉన్నటువంటిది 1958, 14,095. 2 స్టార్ ఇచ్చింది 16,816, 26,252. 3 స్టార్ ఇచ్చింది 19,438, 4,368. 4 స్టార్ ఇచ్చింది 6,788, 41. 5 స్టార్ 0. అసలు 5 స్టార్ సదుపాయాలే ఎక్కడా లేవంట. ఇది ఎట్లా ఉంటుందంటే, మార్కులు నేను ఒకదానికి వేస్తాను, నువ్వు సైన్స్ రాస్తే నేను సోషల్కి మార్కులు వేస్తానంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా కావాల్సినటువంటిది ఏంటి? ఆ స్కూల్లో గతంలో ఉన్న వసతి ఏంటి, ఇప్పుడున్న వసతి ఏంటి? గతంలో కంటే ఇప్పుడు మెరుగైన వసతులు ఉన్నాయా లేదా, అది అడిగి స్టార్లు ఇవ్వాలి. కానీ మేమేదో ఇట్లాంటివి ఉన్నాయా లేదా అని చెప్పాం కాబట్టి దానికి స్టార్లు ఇచ్చేసాం అనేది ఇది ఒక తెలివైనటువంటి ఎత్తుగడ. ఎందుకు అంటే, జగన్ టైంలో ఎవరు అవునన్నా కాదన్నా ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ చాలా మెరుగుపడింది. అందులో ప్రత్యేకించి మంచి యూనిఫామ్, మంచి షూసు, అమ్మఒడి డబ్బులు, టాయిలెట్ల క్లీనింగ్కి ఒక విధానం, అట్లాగే ఏదైతే అక్కడ స్కూల్ మెయింటెనెన్స్కి ఒక విధానం, ఇట్లాగా 1,000 దానికి 1,000 దీనికి ఈ 15,000 కట్ చేసి ఇవ్వడం, ఇట్లాంటి వాటితో పాటుగా మంచి బల్లలు, మంచి డిజిటల్ బోర్డ్స్, ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకొచ్చారు. అది ప్రజలు చూశారు. దాన్ని ప్రజల్లో అది మైండ్లో పడిపోయి ఉన్నది. ఆ స్కూళ్ళు బాగు చేశారు. అది చెడగొట్టడం కోసం ప్రత్యేక కథనాల్ని రాసుకొస్తున్నారు అన్నమాట.